వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్, మళ్ళీ టెక్ మహేంద్ర నుంచి ఇంకొక మెగా హైరింగ్ అయితే జరగబోతుంది. అరౌండ్ 300 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి 2 లొకేషన్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. గైస్ చూస్తే మనకి వైజాగ్ లొకేషన్ ఉంది, హైదరాబాద్ లొకేషన్ ఉంది. హైదరాబాద్ లొకేషన్ మీద రీసెంట్గానే ఒక పట్ల వీడియో అయితే చేశాను. సో చూడలేని వాళ్ళు తప్పకుండా అయితే చూడండి. ఈ యొక్క పట్ల వీడియోలు కూడా దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మిస్ అవుతుంది గైస్. అండ్ వైజాగ్లోని ప్రజెంట్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే వీరైతే కండక్ట్ చేస్తున్నారు. మీరు ఎట్టగా ప్లాన్ చేస్తే మీరు 11th మే కల్లా జాబ్లో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో గైస్ మీరు 12th పాస్ అయినా, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి చక్కగా అయితే ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ చేయొచ్చు. మంచి అప్డేట్ క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అసలు ఏ రోల్కి జరుగుతుంది, అసలు ఎక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూ, అసలు ఏం పట్టుకెళ్ళాలి, అసలు ఎప్పుడు వెళ్ళాలి, అన్ని కూడా డీటెయిల్స్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. 2 లొకేషన్స్కి, అంటే వైజాగ్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ లొకేషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వైజాగ్ లొకేషన్ చూద్దాం. మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ టెక్ మహేంద్ర వైజాగ్. సో వైజాగ్ లొకేషన్లో ప్రజెంట్ అయితే జరుగుతుంది. 2nd మే నుంచి 10th మే వరకు కూడా ఈ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయట. మార్నింగ్ 10:30 AM నుంచి 3 PM వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ లొకేషన్ చూసే ముందు ఇక్కడ చూడండి, మనకి 300 ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు, బట్ డైరెక్ట్గా మీరు అయితే వెళ్ళాలన్నమాట. మీ యొక్క డాక్యుమెంట్స్ అవి తీసుకొని ఒకసారి ఇక్కడ చూద్దాం. టెక్ మహేంద్ర విశాఖపట్నం ఈజ్ హైరింగ్, డైరెక్ట్ వాక్ ఇన్ అని ఇచ్చారు. టెక్ మహేంద్ర గేట్ నెంబర్ 1 సత్యం జంక్షన్ నియర్ బుల్లయ్య కాలేజ్ అట్ గైస్, చెక్ చేసుకోండి. విశాఖపట్నం 530013. సో మనకి పిన్ కోడ్ కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. మండే టు సాటర్డే జరుగుతుంది, డైరెక్ట్ వాక్ ఇన్ అట. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ప్రిఫర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ 10+2 10+3, అంటే సో మనకి 12th పాస్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూడండి, మనకి ఈవెన్ గ్రాడ్యుయేట్స్, పీజీ స్టూడెంట్స్ రిజల్ట్స్ అవైటెడ్ ఎలిజిబుల్, అది వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని మెన్షన్ అయితే చేస్తున్నారు, చెక్ చేసుకోండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో మీకైతే ఉండాలట. 24/7 ఎన్విరాన్మెంట్లో మీరు అయితే వర్క్ చేస్తారు. 6 days వర్కింగ్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఇది. ఇమీడియట్ జాయినర్స్ గురించి వీరైతే చూస్తున్నారు. ఓకే, ప్రొఫెషన్సీ ఎలా ఉండాలంటే టైపింగ్లో 30 words per minute మీరైతే టైప్ చేయగలగాలి విత్ 90% యాక్యురసీ అని మెన్షన్ చేస్తారంటే. సో మనకి ఇది ఒక కస్టమర్ సపోర్ట్ జాబ్, సో చాట్ సపోర్ట్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. అందుకే కస్టమర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి రైజ్ అయ్యే క్వైరీస్ ఏవైతే ఉంటాయో ఆ క్వైరీస్కి ఆన్సర్స్ ఇవ్వడం కోసం మంచి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాల్సి వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, పొజిషన్ సమ్మరీ చూసారు, ఇక్కడ ఇచ్చారు. హ్యాండిల్ లైవ్ కాంటాక్ట్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్ టు దేర్ క్వైరీస్ అని మెన్షన్ చేస్తారు, మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, దట్స్ వై 12th పాస్ అండ్ మనకి డిప్లొమాలు కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వాకిన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే పట్టుకెళ్ళండి. సో 2 కాపీస్ పట్టుకెళ్ళండి. మీకు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు పట్టుకెళ్ళండి. దాంతోపాటుగా మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చక్కగా అయితే పట్టుకెళ్ళండి. ఇది వైజాగ్ లొకేషన్కి సంబంధించి. ఇంకా హైదరాబాద్ లొకేషన్, దీని మీద మేము డెడికేటెడ్ వీడియో అయితే చేసాం. ఇది 8th మే వరకు మనకైతే జరుగుతుంది గైస్. ఈ హైదరాబాద్ లొకేషన్లో టెక్ మహేంద్ర బహదూర్పల్లి సర్వే నెంబర్ 62 TMTC సెజ్ 1A మనకి బహదూర్పల్లి దగ్గర జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇందులో 150 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఈ అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అయితే ఎలిజిబుల్. ఇది కూడా అంతే. మనకి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు 3 LPA నుంచి 5 LPA వరకు మనకైతే ఉంటుందట. ఓకే, చెక్ చేసుకోండి గైస్, ఇది మాత్రం. ఓకే, ఈ యొక్క 2 లింక్స్ కూడా, వైజాగ్ లింకు, హైదరాబాద్ లింకు నేను ఇచ్చుంటాను. ఎక్కడ అప్లై చేయొద్దు, డీటెయిల్స్ చెక్ చేసుకొని ఆ యొక్క లొకేషన్కి ప్రాపర్ డాక్యుమెంట్స్ పట్టుకుని ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో కింద కామెంట్ చేశారనుకోండి, అందరూ కలిసి కూడా వెళ్ళొచ్చు, ఒకవేళ దగ్గర ఉంటాయి. ఓకే, మర్చిపోద్దు గైస్. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్స్ట్రా వీడియోతో మరి కడదాం. అంతవరకు సెలవు, బాయ్.